హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? గత వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడి తిరిగి తన సన్నిధానంలో మనల్ని నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనను ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. ప్రభా, మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటానని సెలవిచ్చిన యేసయ్య, మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. యేసయ్య, మరి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా, వాక్యంతో బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మా వర్షిప్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి లైవ్ చూసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి నాయన. ఈ సమయంలో ఎంతోమంది చీడలకై ఉండొచ్చు, కానీ అయ్యా మా జీవితాలలో ఇంత అమూల్యమైన సమయంను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే ఇక్కడ ఉండండి తండ్రి. మీ యొక్క ఆత్మను కుమ్మరించండి తండ్రి. అయాహలో మనుష్య జ్ఞానం ఉపయోగించకుండా ప్రభా, నీ యొక్క ఆత్మతో ప్రభా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి నీ యొక్క జ్ఞానంలో నాకు అనుగ్రహించండి తండ్రి. అయా, నా నోటికి నోరై ఉండండి తండ్రి. నీ యొక్క ఆత్మతో నన్ను నడిపించండి ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అనే పాట పాడుతూ దేవుని మేము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవు స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవు స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాట, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము అని పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి, దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి, సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి, సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి, పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి, అగాధ జలమ స్తుతించుడి, భూమి సమస్తమ స్తుతించుడి, అగాధ జలమ స్తుతించుడి, భూమి సమస్తమ స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామం స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామం స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామం స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామం స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. ఎవరు స్తుతించాలంట? యవనస్తులే స్తుతించాలని లేదు, యవనస్తులు స్తుతించట, కన్యలు స్తుతించమంటున్నాడు, పిన్నలను స్తుతించమంటున్నాడు, పెద్దలను స్తుతించమంటున్నాడు, వృద్ధులు బాలురు అందరూ కూడా దేవుని యందు స్తుతించాలంట. అయ్యో నేను ముసలిదాన్ని కదా, ఏ విధంగా స్తుతించాలంటే నువ్వు కూర్చున్న కానే దేవుని స్తుతించవచ్చు, నీ ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నువ్వు పడుకున్న బెడ్లో కూడా దేవుని స్తుతించవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. ఏంటి? దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి, సూర్యచంద్రులార స్తుతించుడి, నక్షత్రములార స్తుతించుడి, పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి. ఏంటి? అగాధ జలమ, భూమియు సమస్తమా
దేవుని స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. సూర్య చంద్రుల స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి. యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి. వృద్ధులు బాలు స్తుతించుడి, నిత్య యేసు నామం స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామం స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతును. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతును. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడైతే పెంతెకోస్తు సంఘంలో ఇట్లా వర్షిప్ చేస్తుంటే, సాంగ్స్ పాడుతుంటే ఒక్కొక్కరు అంటే ఆ హోలీ స్పిరిట్ దిగి పరిశుద్ధాత్మతో అందరు నిండుకొని డ్యాన్స్లు వేసేవారు. ఇప్పుడు అది లేనే లేదు. అది అంటే అన్ని డీజే సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ వచ్చేసి ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు పాడుతున్నారు అనుకోండి. కాకపోతే ఒకప్పుడు ఉన్న ఐపీసీ సంఘంలో ఉన్నంత ఉత్సాహము, ఆనందంగా అంటే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో స్తుతించేవారు చాలా తక్కువైపోయారు. నాకు ఈ పాట పాడుతున్నంతసేపు మా నాన్నే గుర్తొస్తున్నాడు. ఆయన ఎంత ఒక సాంగ్ని ఎంత ఎంజాయ్ చేసుకుంటూ పాడేవాడంటే అంత ఎంజాయ్ చేసుకుంటూ పాడేవాడు అనమాట. ఆయన పాడుతున్నప్పుడు సంఘంలో అందరూ లేచి అంత సంతోషంగా హ్యాపీగా ఆనందించేవారు దేవుని సన్నిధిలో. ఏ ఆలోచన లేకుండా అన్నిటినీ మర్చిపోయి ఆయన సన్నిధికి వచ్చాము అని ఒక లాంటి నాకు అది గుర్తొస్తుంది. ఆ హాల్ మొత్తం గుర్తొస్తుంది. అందరూ హోలీ స్పిరిట్తో నిండి సంతోషంగా, హ్యాపీనెస్గా, నవ్వుతూ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ పాడేవారు. నాకు అదే గుర్తొచ్చి అదే కంటిన్యూ చేశాను. సో దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి సిగ్గుపడొద్దు. మనం దేవుని సన్నిధిలో అంటే ఒక ఆదివారం ఒక 1 hour లేకపోతే 1.5 hours 2 hours ఆయన సన్నిధిలో గడుపుతాం అంతే. తర్వాత ఇంకా వీక్ డేస్ మొత్తం ఈ లోకంలోనే కదా మనం ఉండేది. సో ఆ సమయంలో ఆయన మీరు అంటే హోల్ హార్టెడ్గా అంటే మన పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, అయ్యో నేను గ్యాస్ బంద్ చేసి వచ్చానో లేదో, ఫ్యాన్ బంద్ చేసి వచ్చానో లేదో, ఇంటికి తాళం వేసానో లేదో, లేకపోతే చర్చి బయట చెప్పులు విప్పాను ఎవరైనా ఎత్తుకపోతారేమో, ఇలాంటి కాన్సన్ట్రేషన్లో ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్లో కూర్చుంటారు. కొంతమంది సండే చర్చ్కి వస్తారు కానీ వాళ్ళ బాడీ మాత్రమే అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్ మొత్తం వేరే దగ్గర ఉంటుంది. కానీ అది కాదు దేవునికి కావాల్సింది. ఆయనను స్తుతించడం ఎట్లా
ఉంది కదా, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో యెహోవాను స్తుతించమంటున్నాడు. సో ఈసారి నుంచైనా మీరు ఎవరైనా ఆయనను ఆరాధించాలంటే, ఆయనను స్తుతించాలంటే అన్నీ మర్చిపోయి సంతోషిస్తూ ఆయనను ఆరాధించాలి. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనను సంతోషించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమా అనే పాట పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయా. బలహీన సమయంలో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయంలో నేను వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడేదను అని ఉందా అక్కడ? బైబుల్ అదే చెప్తుందా? బలహీన సమయంలో నీ బలము నాకు ప్రసాదించుము. బలహీన సమయము అని అంటే మన శరీరము బలహీనం అవ్వడం కాదు, హెల్త్ ఇష్యూ కాదు. మనకున్న సిచ్యువేషన్స్ అంటే ఫ్యామిలీ ఇష్యూసో, రిలేషన్స్ ఇష్యూయో, పిల్లల ఇష్యూసో, లేదా జాబ్ దగ్గర ఇష్యూసో, దానివల్ల మన మైండ్ డిస్టర్బ్ అయిపోయి మనము చాలా బలహీనంగా అవుతామన్నమాట. ఆ సమయంలో దేవుణ్ణి, యేసయ్యా నాకు ఈ ప్రాబ్లం నుంచి, ఈ సమస్య నుంచి నేను గట్టెన్ కావడానికి నీ యొక్క శక్తిని నాకు అనుగ్రహించు, లేదా నీ యొక్క బలము నాకు అనుగ్రహించు అని మనం దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి. కానీ హలో ఇవాళ నా హస్బెండ్ నాతో ఫైటింగ్ చేసిండు, లేదంటే నా కొడుకు ఇలా చేశాడు, లేదంటే నా జాబ్ ఇలా అయింది అని ఫోన్ కొట్టడం కాదు. దేవునికి ఫోన్ కొట్టు. ఆయనే నీకు బలం ఇచ్చే దేవుడు, ఆయనే నీకు శక్తినిచ్చే దేవుడు. ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటికి రావాలనేది ఆయననే మనకి మంచి జ్ఞానంనిచ్చే దేవుడు. సో ఏమనాలి మనము? యేసయ్యా నీ బలం నాకు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ
బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ నాకు ఇచ్చి అభిషేకం చేయమయ్యా అని రాయలేదు అక్కడ. బిల్డింగ్ ఇచ్చి అభిషేకం చేయయ్యా. అదేమంటారు దాన్ని, ఏదో కారు ఉంటుంది కదా, ఏదో BMW ఇంకేదో W, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, అది ఇచ్చి అభిషేకం. ఏమంటుండే ఇక్కడ? ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. మనకి ఆత్మీయకంగా వరములు ఉన్నట్టయితే మనం ఈ లోకాన్ని ఏదైనా జయించగలుగుతాం. ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, మనం వాటిని చూసి ఎంజాయ్ చేయడం కాదు. నాకు అది ఇయ్యి, నువ్వు ఏ విధంగానైతే నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని దేవుణ్ణి ఏ విధంగానైతే అడుగుతున్నావో, ఎట్ ద సేమ్ టైం దేవుణ్ణి కూడా, అయ్యా నీ యొక్క వరములు నాకు అనుగ్రహించేసయా, నీ యొక్క అభిషేకం నా మీద దయచేయండి తండ్రి అని నువ్వు దేవుణ్ణి అడగాల. ఈ లోకమైన తుచ్చమైన వాటి కోసం ఏ విధంగా మనము పాకులాడుతున్నామో, హరిబరి అవుతున్నామో, అదేవిధంగా మా క్రైస్తవుడైన నీవు ఆత్మీయ వరముల కోసము, ఆయన అభిషేకం పొందుకోవడానికి మనము దేవుణ్ణి అడగాల. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. మనకి కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే పాడి పాడి పాత సాంగే కదా లైట్ అన్నట్టు ఉంటాం, కానీ ఒక్కొక్క సాంగ్లో చాలా మీనింగ్ ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, మనం ఏదైనా పాట పాడితే ఆ సాంగ్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకుంటూ పాడితే నీకు పాత పాట అయినా కూడా కొత్త పాటలాగానే కనిపిస్తుంది. నువ్వు ఆ పాట ఎన్నిసార్లు, ఇప్పుడు ఈ జీవనదిని అనే సాంగ్ ఎన్నిసార్లు మనం విని ఉంటాం, కానీ ఎవరైనా ఆలోచించారా? లేదు. పాడతాం, నోటితోనే పాడతాం. అంటే బైబిల్లో అంటుంది కదా, పెదాలతో ఆరాధిస్తారు, చెవులతో ఇటు విని ఇటు వదిలేస్తారు, వాళ్ళకి ఎంత చెప్పినా కూడా దులిపేసుకునే స్థితిలో ఉంటారంట. సో యాజ్ అ క్రిస్టియన్గా అలా ఉండకుండా దేవునిలో నడుచుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. వర్షిపంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా. నీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించండి, నీ యొక్క ఆత్మతో నన్ను నింపండి ప్రభా. మనుష్య జ్ఞానంతో కాకుండా తండ్రి, నీ యొక్క జ్ఞానంతో, నీ యొక్క ఆత్మతో బిడ్డలకు కావలసిన వాక్కును నా నోటికి అనుగ్రహించండి ప్రభా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.